శాంతి. ఈ విశ్వమనే విశాల నాటకంలో నేనొక విశేష పాత్రధారిని. మొత్తం సృష్టిలో స్వయం పరమాత్ముని యొక్క దృష్టి నాపైనే పడింది. స్వయం సర్వశక్తివాన్ పరమాత్మ నా భాగ్య రేఖలను గీస్తూ నన్ను తన వారిగా చేసుకున్నారు. నన్ను సృష్టిలో విశేష పాత్రధారిగా చేశారు. నేను సాధారణమైన వాడను కాదు. కోట్లల్లో ఒక్కరిగా స్వయం భాగ్య విధాత తండ్రి ద్వారా ఎంచుకోబడిన పరమ సౌభాగ్యశాలి ఆత్మను. మొత్తం కల్పంలో నా భాగ్యము నిశ్చితమై ఉంది. నేను ప్రతి జన్మలో ఇచ్చే దాతగా పాత్రను అభినయిస్తాను. శ్రేష్ట సంస్కారాలతో శ్రేష్ట ఆచరణతో సంపూర్ణ పవిత్రంగా జీవిస్తాను. ఈ అంతిమ జన్మలో సంగమయుగి సర్వోత్తమ శ్రేష్ట బ్రాహ్మణాత్మగా విశ్వ కళ్యాణకారిగా మాస్టర్ విశ్వరక్షకునిగా విశ్వ సేవాదారిగా శివపిత తండ్రితో పాటు విశేష సేవలో నిమగ్నమై ఉన్నాను.
నా సంబంధము సర్వోన్నత శక్తి అయిన శివబాబాతో ఏర్పడినది. నా కర్తవ్యము సర్వుల సంబంధాన్ని శివబాబాతో జోడించటం. పతిత పావనుడైన బాబాను నా కర్మలతో ప్రత్యక్షం చేయటం. శివబాబా యొక్క కర్తవ్యమే నా జీవిత ఆశయం. నేను పతిత పావనుడైన బాబాతో పాటు ఈ విశ్వాన్ని పావనంగా చేసే ఉత్తమ కార్యంలో నిమగ్నమై ఉన్నాను. నా మనస్సు నుండి శుద్ధ పవిత్రమైన కిరణాలు వెలువడుతూ నిరంతరం నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుద్ధం చేస్తూ ఉన్నాయి. బాబా స్మృతిలో, బాబా స్తుతిలో నేను చేసే ప్రతి సంకల్పము లోక కళ్యాణార్థం ప్రతి ఆత్మకు చేరుతూ ప్రతి ఆత్మ ఈ శ్రేష్ట సంకల్ప తరంగాల ఆధారంగా పరమాత్మ శక్తిని, పరమాత్ముని దీవెనలను పొందుతూ ఉంది. నేను ఆత్మను శివబాబా యొక్క శక్తి కిరణాలతో అత్యంత ప్రకాశమయంగా మెరుస్తూ ఉన్నాను. ఈ ప్రకాశములో పవిత్రత శక్తి ఉంది.
పరమాత్మ శక్తి కిరణాల ప్రకాశములో శాంతి మరియు సుఖము ఇమిడి ఉన్నాయి. పరమాత్మ శ్రేష్ఠ జ్ఞాన కిరణాలు నాపై ప్రసరిస్తూ నా నుండి మొత్తం విశ్వ ఆత్మలకు చేరుతూ ఉన్నాయి. ఈ జగత్తు నుండి అజ్ఞాన అంధకారం తొలగి జ్ఞాన సూర్యుని ప్రకాశము వ్యాపిస్తూ ఉంది. ఈ ప్రకాశమే ఈ సృష్టిలో బేహద్ పగలను అనంతమైన పగలును ఆహ్వానిస్తుంది. ఇంకా బ్రహ్మ పగలు ఆరంభమవుతుంది. ప్రతి ఆత్మ పరమాత్మ యొక్క ప్రేమను పొందుతూ ఉంది. నిస్వార్థమైన పరమాత్మ ప్రేమ జల్లులు నాపై కురుస్తూ ఉన్నాయి. ఈ పరమ పవిత్రమైన ప్రేమ కిరణాలు నా నుండి మొత్తం విశ్వ ఆత్మలకు చేరుతూ వారి లోపలి అశుద్ధమైన అవగుణాలను అంతం చేస్తుంది. ప్రతి ఆత్మ ఈ శుద్ధమైన ప్రేమలో మోహ మమకారాలను జయించగలుగుతుంది.
పరమాత్మ శక్తులు నన్ను సంపన్నంగా చేస్తున్నాయి. ఈ శక్తిని మొత్తం విశ్వ ఆత్మలకు అందిస్తూ ప్రతి ఆత్మకి సంపన్న భవ వరదానమునిస్తున్నాను. సదా సుఖీ భవ, సదా విజయీ భవ. వరదాత అయిన బాబా వరదానాలతో నా పాలన చేస్తూ నన్ను వరదానాల ఘనిగా చేశారు. ఈ దివ్య వరదానాలను దీవెనల రూపంలో నేను మొత్తం విశ్వ ఆత్మలకు అందిస్తూ ఉన్నాను. సదా నిశ్చింత భవ, నిర్వికారీ భవ, విఘ్న వినాశక భవ. సంపూర్ణ పవిత్ర భవ. ఈ వరదానాల శక్తి ప్రతి ఆత్మ లోపల ఉన్న మూల గుణాలను జాగృతం చేస్తుంది. ఈ దీవెనల శక్తితో ప్రతి ఆత్మ తన పాప కర్మల నుండి ముక్తిని పొందుతుంది. ఈ వరదానాల శక్తితో ప్రతి ఆత్మ పరమాత్మ తండ్రితో సంబంధాన్ని ఏర్పరచుకొని పరిశుద్ధంగా అవుతూ పుణ్యము జమ చేసుకుంటూ ఉంది. విశ్వ కళ్యాణకారి ఆత్మనైన నేను మొత్తం విశ్వాన్ని సాక్షిగా చూస్తున్నాను. ఫరిస్తా రూపంలో ఆకాశతత్వానికి చేరుకొని సాక్షిగా మొత్తం విశ్వ ఆత్మలను చూస్తున్నాను.
బాప్ దాదా నా చేయి పట్టుకొని విశ్వం యొక్క సైర్ చేయిస్తూ ఉన్నారు. ఫరిస్తా రూపంలో బాప్ దాదాతో పాటు విహరిస్తూ ఉన్నాను. బాబా సమానంగా వరదాని హస్తముతో నేను మొత్తం విశ్వ ఆత్మలకు శక్తులను దానం చేస్తున్నాను. ఈ శక్తి విశ్వంలో కమ్ముకున్న కారు మేఘాలను తొలగించి ప్రతి ఒక్కరి జీవితంలో నూతన వసంతాన్ని తీసుకొస్తుంది. పరమాత్మ శక్తి ప్రతి ఆత్మకు కవచంలాగా అశుద్ధత, అపవిత్రత నుండి రక్షిస్తుంది. పరమాత్మ శక్తి కిరణాలు ఫరిస్తానైన నా నుండి సర్వాత్మలకు చేరుతూ వారికి ఛత్ర ఛాయగా సురక్షను అందిస్తూ ఉన్నాయి. ఈ ఛత్ర ఛాయలో విశ్వం యొక్క వాయుమండలం పరివర్తన చెందుతూ ఉంది. సర్వత్రా శాంతి వ్యాపిస్తుంది. నేను ఫరిస్తాను. మొత్తం ప్రకృతికి పంచతత్వాలకి పరమాత్మ శక్తిని అందిస్తున్నాను. ప్రకృతిలోని ప్రతి తత్వము భూమి, వాయువు,
అగ్ని, జలము మరియు ఆకాశము. ప్రతి తత్వానికి పవిత్రతా శక్తిని అందిస్తున్నాను.